రాజమౌళి కొత్త సినిమా వారణాసి బడ్జెట్ ఎంత అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా మారింది. 3 ఏళ్ల క్రితం విడుదలైన RRR బడ్జెట్ దాదాపు 600 కోట్లు. ఇప్పుడు వారణాసి కోసం అందుకు డబుల్ బడ్జెట్ కేటాయించాడట రాజమౌళి. అదే నిజమైతే భారతీయ సినిమా మరో విజువల్ వండర్ కు రెడీ అవుతున్నట్లే లెక్క. రణబీర్ రాముడిగా నటిస్తోన్న రామాయణ బడ్జెట్ 2 భాగాలకు కలిపి దాదాపు 4000 కోట్లు. ఇప్పుడు రామాయణం ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం వారణాసి బడ్జెట్ దాదాపు 1200 కోట్లు అని సమాచారం. వీటిల్లో దాదాపు 200 కోట్లు కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగిస్తారట. వారణాసిని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెడతారట. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు కూడా వారణాసి టీం దాదాపు 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. ఇదంతా కూడా సినిమాపై అంచనాలు పెంచేందుకే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదేమో. 2027 వేసవిలో వారణాసి విడుదల కానుంది. రాజమౌళి ఈసారి టైం ట్రావెల్ స్టోరీని చూపించబోతున్నాడని, మహేష్ తో డ్యూయల్ రోల్ చేయిస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. రామాయణం, వారణాసి చిత్రాల తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న కొత్త చిత్రం బడ్జెట్ కూడా దాదాపు 800 కోట్లు అని ప్రచారం సాగుతోంది. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకునే స్థాయి నుంచి ఇప్పుడు మేకింగ్ కోసమే మినిమం 1000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగారు స్టార్స్. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో అనుకుంటూ సూపర్ హిట్ కొట్టాడు ఆ హీరో. ఆ తర్వాత 5 సినిమాల్లో నటించాడు. కానీ మినిమం యావరేజ్ కూడా పడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాతో తిరిగి వస్తున్నాడు. ఈసారి ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈసారైనా హిట్ కొడతాడా? యంగ్ హీరోస్ లో హైలీ ఎనర్జెటిక్ హీరో రామ్. అందుకే ఫ్యాన్స్ కూడా ఎనర్జెటిక్ స్టార్ అని పిలుచుకుంటారు. అలాంటి నటుడు 6 ఏళ్లుగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా ఉంది, కానీ ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో రామ్ తన లుక్ మొత్తాన్ని మార్చేశాడు. ఆంధ్ర కింగ్ తాలూకా పేరుతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తీసి ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ మహేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఆంధ్ర కింగ్ పాత్రను కన్నడ సూపర్ స్టార్ పోషిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఈ సినిమా విజయం హీరో రామ్ కు, హీరోయిన్ భాగ్యశ్రీకి చాలా కీలకం. ఎందుకంటే వీరిద్దరూ కూడా వరుస ఫ్లాప్లతో కాస్త డల్ అయ్యారు. ఆంధ్ర కింగ్ ఆదుకుంటే మాత్రం రెట్టించిన ఉత్సాహంతో కెరియర్ ను పరుగులు పెట్టించగలరు. నవంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. డిసెంబర్ మొదటి వారానికి మూవీ రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఒకప్పుడు రణ్వీర్ సింగ్ సినిమాలకు చాలా క్రేజ్ ఉండేది. బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ లాంటి చిత్రాల్లో రణ్వీర్ సింగ్ నటన అతనికి చాలా పేరు తెచ్చింది, స్టార్ను చేసి పెట్టింది. కట్ చేస్తే ఇప్పుడు పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న కొత్త చిత్రంతో అయినా కంబ్యాక్ ఇస్తాడా? అదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హిందీ ఇండస్ట్రీ న్యూ ఏజ్ స్టార్స్ లో రణ్వీర్ సింగ్ ఒకడు. ఒక దశలో వరుస విజయాలతో టాప్ స్టార్ అయ్యాడు. కానీ కోవిడ్ టైం నుంచి బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ఫేజ్ ను దాటేందుకు ఏకంగా 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు రణ్వీర్ సింగ్. ప్రస్తుతం ధురంధర్ అనే చిత్రంతో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. గతంలో ఉరి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఆదిత్య ధార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పైగా ధురంధర్ అనే చిత్రం మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది అనే విషయం బయటకు వచ్చింది. చిత్రంలో మేజర్ మోహిత్ శర్మ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు అనే ప్రచారం కూడా సాగుతుంది. పైగా చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ కనిపిస్తోంది. దీంతో ధురంధర్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టి రణ్వీర్ సింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడు అని బాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కు ముందే ఆ సినిమా హీరోయిన్ రుక్మిణి వసంత్ కెరీర్ లో మంచి స్పీడ్ మీద ఉంది. ఇప్పుడు కాంతారా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో రుక్మిణి డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. ఏకంగా రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుందట. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే మార్చిలో మూవీని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. పెద్ది తర్వాతే రామ్ చరణ్ కొత్త చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్చి తర్వాతే సుకుమార్ తో చరణ్ సినిమాను ప్రారంభిస్తాడు. ఇప్పటికే స్టోరీని లాక్ చేశాడు సుకుమార్. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా బిగించేయబోతున్నాడు. ఇప్పటి నుంచే స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడని టాక్ ఉంది. హీరోయిన్ గా మదరాసి బ్యూటీని అనుకుంటున్నారట. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన
నటించిన రుక్మిణి ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగం అవుతోంది. ఆల్రెడీ యష్ నటిస్తోన్న టాక్సిక్ లోను, అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ భారీ చిత్రం డ్రాగన్ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు సుకుమార్ సినిమాలో కథానాయికగా మారిందని టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలు ప్రయోగాల కోసం తహతహలాడుతున్నారు. హీరోయిజం ఒక్కటే చేసి వారికి బోర్ కొట్టేసింది. అందుకే విలనిజంకు జై కొడుతున్నారు. రీసెంట్ గా నాగార్జున, ఎన్టీఆర్ ప్రతినాయక పాత్రలో చిత్తకొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విలన్ రోల్కు ఏకంగా రెబల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని, తాను కొత్తగా నటిస్తున్న సినిమాల్లో ఒకదాంట్లో ప్రతినాయక షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నాడట. నాగార్జున, తారక్, అంతకు ముందు ఫహద్ ఫాజిల్, సూర్య ఇలా రీసెంట్ టైమ్స్ హీరోలందరూ విలనికి జై కొడుతున్నారు. ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో రెబల్ స్టార్ కూడా చేరిపోయాడు అంటూ టాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రాజాసాబ్ అనేది హారర్ మూవీ, ఫౌజీ లవ్ స్టోరీ, స్పిరిట్ ఇది సందీప్ రెడ్డి వంగ స్టైల్ కంప్లీట్ యాక్షన్ ఫిలిం. ఇక సలార్, కల్కి సీక్వెల్ సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా వేటివవే డిఫరెంట్ మూవీస్, ప్రభాస్ హీరోగా చూపించే మూవీస్. అందుకే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోయే చిత్రంలో రెబల్ విలన్ రోల్ చేయబోతున్నాడట. గతంలో బిల్లా అనే మూవీలో ప్రభాస్ కాస్త నెగటివ్ షేడ్ లో కనిపించాడు. మళ్ళీ ఇంత కాలానికి సేమ్ క్యారెక్టర్ ను రిపీట్ చేయబోతున్నాడు. అయితే ప్రభాస్ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశాడు? సినిమా అంతా రెబల్ విలనిజం ఉంటుందా లేక కొంత భాగానికి పరిమితం అవుతుందా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.